హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా దమ్ బిర్యానీ అంటారు కదా, ఆ స్టైల్లో చేశాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, అంత బాగా వస్తుంది. మనము బయట హోటల్లో తింటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. ఇక్కడ నేను అన్నం ఉడకడానికి కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. అందులోనే చెక్క, లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ రైస్ అయితే నేను 1 అవర్ అట్లా నానపెట్టాను, బాస్మతి రైస్. మీరు ఏదైనా తీసుకోండి, ప్రాసెస్ అయితే ఇలాగే చేయండి. ఇక్కడ ఇంట్లో ఉంది కదా అని చేస్తున్న, బిర్యానీకి బాగుంటుందని. ఎందుకు ఇవన్నీ వేసి రైస్తో పాటు ఉడికిస్తానంటే, ఆ రైస్కి ఆ ఫ్లేవర్ అనేది పడితేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఒకవైపు ఇక్కడ ఒక కడాయి తీసుకున్న, అందులో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఈ బిర్యానీ కావాల్సినవన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా. అది వేసిన తర్వాత ఆనియన్స్ అయితే నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. అంటే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజువి. ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను, దానికి ఈ ఆనియన్స్ సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, అలాగే పుదీనా వేసి కూడా ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేయండి. బిర్యానీకి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కాబట్టి ఈ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మెయిన్ ఇక్కడ ఏమంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత టమోటాలు అయితే నేను ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా ఫ్రై చేసుకున్న అవి కూడా కొంచెం మగ్గాలి, మరీ ఎక్కువ కాదు. మళ్ళీ చికెన్ వేస్తాం కదా, దాంతోపాటు ఉడికిపోతుంది. ఒకవైపు ఇక్కడ నేను రైస్ కూడా ఉడికిస్తాను, చూసారు కదా. ఈ విధంగా కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకొని ఉడికిస్తాను, తర్వాత నీళ్ళు వంచేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఈ టమోటా ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, గరిటెతో ఇలా అంటే చాలు, మెత్తగా నలిగిపోవాలి. ఇక్కడ నేను చికెన్ని కడిగిన తర్వాత ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా చేయడం వల్ల ఆ ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. బిర్యానీ అంటేనే చాలామంది చికెన్ పీసెస్ అయితే పెద్ద పెద్దవి కట్ చేసుకొని వస్తారు. కొంచెం మీడియం సైజుగా ఉంటేనే త్వరగా కుక్ అవుతుంది అనేసి నేను ఇలా చేస్తాను. ఇక్కడ గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను, అంటే కొంచెం పెద్ద స్పూన్తోనే. తర్వాత కారం 1 స్పూను, పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడ బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసుకున్నాను, దాదాపు ఒక 2 స్పూన్స్ అలా వేసింటాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ ఇదే. ఇది కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఆ మసాలా అనేది మీరు కొంచెం చూసుకొని వేసుకోండి కారం వేసేటప్పుడు. ఇది కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూసారు కదా, అక్కడక్కడ ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఆ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు తెలిసిపోతుంది దాదాపు ఇది ఫ్రై అయిపోయిందని. ఎవరైనా అంటే ఫస్ట్ టైం చేస్తారు చూసారు కదా, వాళ్ళకి ఏది తెలియదు అన్నప్పుడు ఇదే కొలతలతో చేయండి, కరెక్ట్గా వస్తుంది. అసలు అంత కష్టమేం లేదు, బిర్యానీ అంటే ఈజీనే. నాకు తెలిసి కరెక్ట్గా 1 అవర్లో అయిపోతుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా బాగా అంటే ఒక 70% అలా ఉడికించాను. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇక చూసారు కదా, రైసు కొంచెం బియ్యంగా ఉండాలి, మరీ మెత్తగా ఉడకకూడదు. ఇదంతా నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఆ రైస్ని ఈ విధంగా ఒక లేయర్ లాగా పైన వేసుకోవాలి, ఆ చికెన్ పైనే. ఇక చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి, ఒకే చోట వేయకూడదు, మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వల్ల. అలాగే కొద్దిగా నిమ్మరసం ఆ రైస్ మీద వేయండి. ఫుడ్ కలర్ అయితే కొద్దిగా ఒక 2 స్పూన్స్ అలా వేసాను, మీకు వద్దంటే వదిలేయండి. తర్వాత దానిపైన మరి అంటే మిగిలిన రైస్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకున్నాను ఇదే విధంగా. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, అలాగే ఫ్రై చేశాను కదా ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ. కొద్దిగా ఫుడ్ కలరు. తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలరు ఒకటే వేశాను, అంటే రెడ్ కలర్ ఒకటే. ఎల్లో కలర్ అయితే కొంచెం పసుపు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా వేశాను. నేను ఫుడ్ కలర్ మీకు వద్దంటే తీసేయండి, పసుపు కొద్దిగా వేసుకు సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ కొద్దిగా నెయ్యి వేశాను. బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది.
అంతేనండి. ఇంత ఈజీ అయిపోయిందో ప్రాసెస్ అయితే. ఇలా మూత క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అస్సలు కదిలిచ్చకుండా వదిలేయండి. ఇక్కడ చూసారు కదా! ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇందాక నేను రైస్ ఒక 70% ఉడికిచ్చాను కదా! ఇప్పుడు ఇది ఆవిరికే బాగా ఉడికిపోతుంది. ఇక్కడ చూసారు కదా! ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. అందుకే మనము తక్కువగా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికిచ్చేస్తే ఇక్కడ మెత్తగా వచ్చేస్తుంది బిర్యానీ అనేది. అంతేనండి. ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో. ఖచ్చితంగా బయట తెచ్చినారా అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. బయట హోటల్ ఎలా ఉంటుందో అలాగే. కొద్దిగా లెమన్ వేసుకొని, కొద్దిగా ఆనియన్ అలాగే దీనికి నేను ఫ్రై చేశాను చికెన్ కొద్దిగా టేస్ట్ బావుంటుంది కదా అనేసి. ఆ చికెన్ అయితే అలా పట్టుకుంటేనే చాలు ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో. చికెన్ అనేది ఎప్పుడు గ్రేవీ లేకుండా ఈ విధంగా ఫ్రై చేసేయండి. బిర్యానీకి చాలా బావుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రాసెస్ కూడా ఈజీనే కదా! మీకే అర్థమై ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టం నాలాగా? నాకైతే నా ఫేవరెట్ చికెను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.